హాయ్ గైస్, నేను మీ సత్య. వెల్కమ్ టు మై ఛానల్. మా గుండె గుడిగంటల సీరియల్ యొక్క రివ్యూ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన రివ్యూలోకి వెళ్ళిపోదామా. ఓపెన్ చేస్తే లాస్ట్ స్టెప్స్ లో చెప్పుకున్నాం కదా, అదే బాబుకి దెబ్బ తగులుతుంది, తెచ్చి ఇంట్లో పడుకోబెడతారు, వాళ్ళ అత్తయ్య ఎలాగైనా పంపించాలని చెప్పి తను ఆలోచిస్తుంది అనేసి. ఈ రోజు ఏమవుతుందంటే తను పడుకోబెట్టేసి అందరూ పడుకుంటారు. అందరూ పడుకునేసరికి రోహిణి మనోజ్ పడికి అంటారు. బాబు సడన్గా లేచి అమ్మ అమ్మ అంటూ ఏడ్చుకొని అలాగా స్టెప్స్ కింద దిగిపోయి రోహిణి దగ్గరికి వెళ్ళిపోతారు. రోహిణి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ అమ్మని గట్టి కట్టిస్తే రోహిణి వెంట లేచి చింటూ అని గట్టి పట్టుకుని ఏడుస్తుంది. నువ్వు మా అత్త కాదు కదా, నువ్వే కదా మా అమ్మకి నిజం చెప్పు అంటే, అవును నాన్న నేనే నీ అమ్మని, నేను కన్నా అమ్మని నేనేంట్రా, నాకు నీకు అంతలే నేనేంట్రా, నీకు అత్తని కాదు అమ్మనేంట్రా, నీకు అంతలే నా బంగారం నా చింటూ నేనేంద్ర నీ అమ్మని చెప్తుండగా అప్పుడు మనోజ్ లేస్తాడు. లేచి ఏంటి వీడు ఈ బాబు నీ కొడుకా అనేసి అంటే తన షాక్ అవుతుంది. అప్పుడు వెంటనే బాలు మీనా వాళ్ళ అత్తయ్యకి వస్తారు. అప్పుడు వెంటనే దేవతమ్మ గారు ఏంటి నీ బాబా అంటారు. అప్పుడు వెంటనే రోహిణి మీనా అంటది ఏంటి నిజంగానా అంటే, అప్పుడు బాలు అంటాడు ఏంటి నిజంగా నీ బాబా అంటే, వీళ్ళ అమ్మ నువ్వేనా అంటే, ఇందులో మమ్మల్ని మోసం చేసావా అనేసరికి తనకి వెంటనే కేవ్ వస్తుంది. అంటే అదంతా కళ. తనకి కేవ్ వచ్చి అమ్మో ఇదంతా కళ, నిజంగానే ఇదంతా జరిగితే ఈ పరిస్థితిగా నిజంగా జరిగితే నా పరిస్థితి ఏంటి, నేను వీళ్ళకి ఏం చెప్పను అనేసి తను ఆలోచిస్తుంది. అయినా చింటూ ఏం చేస్తా చూసి వస్తుందనేసి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చింటూని చూసి తను బాధపడుతుంటది. నీకు ఇంత దెబ్బ తగిలిన దగ్గర తీసుకుని ఏడవలేని పరిస్థితి నాది, ఒక అమ్మగా నేను ఓడిపోయాను, నేను ఒక అమ్మగా ఏ రోజు నీ దగ్గర తీసుకుని జోకొట్టి పడుకోబెట్టలేదురా అనేసి తను బాధపడుతుంది. వెంటనే చింటూ లేస్తాడు. లేచి అమ్మ అమ్మని గట్టిగా ఏడుస్తాడు. వీణ లేచి ఏమైంది బాబు ఏమైనా కళ వచ్చిందా అంటే లేదు అంటాడు. సరే ఆకలి వేస్తుంది ఏమైనా ఇవ్వడా అంటే వద్దు అంటాడు. మరి ఏమైంది, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు భయపడకు, ఏం కాదు పడుకో, నొప్పిగా ఉందా, ఏం కాదు రేపటికల్ తగ్గిపోతుంది పడుకో అనేసి జోకొడుతుంది. తను చూసి మీనేలాగా ఏ రోజు కూడా నాకు కనీసం పక్కన పడుకోబెట్టుకుని జోకొట్టే అవకాశం కూడా నాకు రాలేదు, అసలు అదేం బతుకు నేనేం తెలియని అనేసి తను బాధపడుతూ ఉంటది. ఆ మార్నింగ్ అయిపోద్ది. మార్నింగ్ అయిపోయిన వెంటనే రోహిణి వాళ్ళ ఫ్రెండ్ విద్యకు ఫోన్ చేసి ఈ విషయం జరిగిందల్లా నిన్న జరిగిందని చెప్తూ ఉంటే ఏంటి ఇది పిడిగి మీద పిడిగి పడుతుంది, నీకు ఇలాంటి షాకులు తాగుతాయంటే మేము చేసుకుంది ఏం చేస్తామంటే, నువ్వు చేసుకున్న కర్మ కదా దేవుడు అన్ని చూస్తుంటాడు, అన్ని చూసే చేస్తాడని అంటాడు. ఇప్పుడు ఏం చేద్దామంటే అయినా పుండి మీద రాగుల పోట్లాగా ప్రతిసారి మీ అమ్మ చింటూ వెళ్ళి మీనాకి బాలుకి తగులుతున్నారు ఏంటంటే, అదే కదా నా బాధ కూడా, ఇంత గండం ఇది పెద్ద గండం నేను చిన్న గండం కాదు, అయినా సరే ఆ చింటూ నేను చూసానంటే లేదే కళ్ళకి గంటలు కట్టింది అందుకే నేను చూడలేకపోయింది, అయినా చింటూ నీ మాటలు వినే గుర్తుపడతాడు అంటే గుర్తుపడతాడు. అలాగైతే నీకు డేంజర్ కదా, ఎప్పుడైనా చింటూ నీ మాటలు గుర్తుపెట్టి నీ గురించి చెప్తే మీనా నీ గురించి తెలుసుకుంటే బాలు అది అల్ల కల్లోలం చేస్తాడు, అంత నీకు డేంజరే కదా, ఎప్పటికైనా ఇది నీకు డేంజరే కదా, ఏదైనా చేసి ఇంట్లో నుంచి బయట పంపించేయాలి అనేసి రోహిణి అంటది. ఇదేదో వేగన చేయండి, ఇది నేను చేసేది కదా, నువ్వే ఆ ప్లాన్ అప్లై చేయాలంటే ఏం చేయాలంటే తను ఏదో చెప్తుంది. అంటే మనకు వాయిస్ వినిపించదు, తను మొత్తం ఫోన్ లో చెప్తే సరే నేను ఇది వర్కౌట్ అవుతుంది అంటే ఏదో ట్రై చెయ్యి, అయితే ఏంది లేదు లేకపోతే లేదు, కానీ మనం ఏదో ప్రయత్నం చెయ్యాలి కదా, అలా వదిలికూడదు కదా అనేసి రోహిణి అంటది. సరే నేను ట్రై చేస్తానులే అనేసి అంటది. తన రోహిణి పాలు పట్టుకుని బాబు దగ్గరికి వస్తుంది. వచ్చేసరికి మీనా బాబుకి తినిపిస్తూ ఉంటది. బాబు తినిపిస్తూ ఉంటే బాబు తింటూ ఉంటాడు. వాళ్ళ అమ్మగారు అంతా చూసి ఆనందపడుతుంటది. అప్పుడు వెంటనే బాబు అంటే నాకు చాలా ఇంకొద్దు అనేసి అంటే, లేదు తినాలి, కడుపు తినకపోతే నీరసం వస్తుంది అంటే డాక్టర్ ఇంజక్షన్ వేస్తే నీ ఇష్టము, అయినా నువ్వు తినాలి అనుకుని తినిపిస్తూ ఉంటది. నువ్వు ఇంత ప్రేమగా తినిపిస్తే ఆ కడుపు నిండిపోయిందమ్మంటే వాడు ఏమైనా పెద్దోడా మనలాగా మాటలతో కడుపు నింపుకోవడానికి, కడుపు నుండి తినాలి కదా బలవానికి వస్తానేసి మీనా అంటది. వెంటనే చింటూ అంటది ఇంకా చాలా అంటే నా వల్ల కాదు, నేను ఎప్పుడే ఆలోచించంటే సరే అయితే వాటర్ తాగనేసి వాటర్ తాగిస్తుంది. వెంటనే తను లేచి సరే నేను కిందకి వెళ్తాననేసి తను లేసరికి వెనక్కి రోహిణి చూసి ఏంటి రోహిణి ఇప్పుడే వచ్చావంటే ఇప్పుడే వచ్చంటే నువ్వేంటి పూల షాప్కి వెళ్ళదంటే వెళ్ళలేదు అన్నాను. అదేంటిది మరి పూల షాప్కి వెళ్ళకపోతే మరి నువ్వు ఇచ్చిన కస్టమర్స్ కి పువ్వులు అందిస్తావంటే నేను అమ్మకి ఆడి చెప్పాను, నేను ఎక్కడికి వెళ్ళట్లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళవంటే ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే అడిగావంటే లేదు నువ్వు ఈ టైంకి ఎప్పుడు ఉండవు కదా, కస్టమర్స్ అనేసి బిజీగా ఉంటారు కదా పువ్వుల షాప్ లో, అదే ఇక్కడ ఉన్నావు అందుకు అడిగానంటే లేదు మరి ఎక్కడికి వెళ్ళట్లేదు, చింటూ అయినా నైట్ ఏం తినకనే పడుకోవాలి ఆకలిస్తుంది కానీ టిఫిన్ తెచ్చి పెట్టాను అనేసి అంటే, ఓ సరే నువ్వు వెళ్ళిపోయింటవేమో తను ఏం తినపోయింటేమో నేను పాలు తీసుకొచ్చానంటే ఇలా ఇవ్వమని నేను పాలు తాగిపిస్తాను అంటారు. అప్పుడు వెంటనే మీనా సరే అనుకుని కిందకి వెళ్ళిపోద్ది. తను వెంటనే రోహిణి డోర్ వేస్తుంది. ఏంటి నేను చేయాల్సినవన్నీ మీనా చేస్తుంది అంటే, తను మీనా చింటూకి చాలా ఇష్టము, తన ప్రేమ చూపుతాను అంటే నాకు ఇష్టం లేదు నేను ప్రేమ చూపించాలంటే, ఎంత ఇష్టం ఉన్నా సరే మనం ఏం చేయలేం కదా, అయినా సరే మన బాబు మీద మీనా ప్రేమ చూపిస్తాను సంతోషపడాలి కదా అమ్మ, ఎందుకు ఇష్టపడుతున్నాం అనేసి తను అంటది. సరే అనేసి మీనా రూమ్ లోకి వెళ్ళలోగా వాళ్ళ ఫ్రెండ్ విద్య ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి అలా ఎవరు అంటే నేను విద్య అంటే, విద్య అంటే ఎవరంటే
రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అంటే ఒకసారి వచ్చావు కదా అనేసి అంటే అంటది. ఏంటి నాకు కాల్ చేసావు, రోహిణి ఫోన్ కలవట్లేదా, రోహిణికి ఇవ్వనా ఉండి ఆగిస్తానంటే లేదు నీతో పని ఉందంటే నాతో ఏం పని ఉంది అంటే మీతోనే పని ఉంది. మా స్ట్రీట్ లో పువ్వులు పోటీ పెడుతున్నారంటే పువ్వులు పోటీ, అదేం పోటీ అంటే అదే కొత్త రకమైన ఆట అంటే అదేం ఆట అంటే నీకు తెలియదు, ఎవరు పూలు వేగం కడితే ఫస్ట్ ఫస్ట్ ఇస్తారంటే అవునా దాన్ని నేనేం చెయ్యాలి అంటే నాకు పూలు కట్టడం నేర్పించాను, నేను నీకు పూలు కట్టడం నేర్పించాను అని. ఇప్పుడు అందరూ పూలు కట్టడం సెల్లో నేర్చుకుంటున్నారు కదా అంటే సెల్లో నేర్చుకుని ఏదో నేర్చుకుని ఇంక వ్యాన్ నేర్చుకుంటారు కదంటే అలా ఏం కాదు పర్లేదు సెల్లో నేర్చుకో ఏం కాదంటే లేదు నేను నిన్ను నమ్ముకుని అక్కడ నేను పేరు ఇచ్చాను, నాకు అసలు పూలు కట్టడమే రాదు, నువ్వు వచ్చి నేర్పిస్తే నేను పేరు ఇచ్చానంటే అవునా అయ్యో ఎలా మరి నేను మా ఇంటి చుట్టాలు వచ్చున్నారు అనేసి అంటే తెలుసు నీకే తెలుసు అంటే రోహిణి చెప్పింది అదే చిన్న బాబుకి యాక్షన్ అయింది కదంటే అవును పాపం పెద్ద డైనోసార్ వాళ్ళని తీసుకొచ్చి మేమే వాళ్ళ ఇంట్లో పెట్టి మేము బయటకు వస్తే ఏం బాగుంటే అది కరెక్టే, కానీ నేను నీ మీద నమ్మకం పెట్టుకుని పువ్వులు పేరు ఇచ్చాను ఎలా అనేసి అంటే సరే అయితే నువ్వు మా ఇంటికి వచ్చి అంటే మీ ఇంటికి నేను రాను అంటే ఎందుకు ఏమైందంటే అక్కడ మీ అత్తయ్య ఉంటుందంటే అవును నిజం మా అత్తయ్య నేను పూలు కడితే ఒప్పుకోదు ఇంక నువ్వు కడితే ఒప్పుకోదని అవును మరి ఏం చేద్దామంటే నువ్వే రా అంటే నేను అక్కడికి నేను రాను అనేసి అంటే ఈ ఒక్కసారికి నీ మీద నమ్మకం పెట్టుకుని నేను పేరు ఇస్తాను ఒక్కసారికి నాకు హెల్ప్ చేయవా ప్లీజ్ అంటే సరే నేను వస్తాను అడ్రస్ చెప్పా అంటే తన అడ్రస్ మొత్తం చెప్తుంది. నీకు అర్థమైంది అంటే నాకు అర్థమైంది నేను వచ్చేస్తాను, నేను 5 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్తుంది. సరే వేగంగా రమ్మని తను ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేశాక తను రూమ్ నుంచి బయటకు వస్తుంటే బాలు ఉంటారు. బాలు ఉండి ఏంటి బామ్మగారు చింటూ టిఫిన్ అంటే బామ్మగారు కాసేపు ఆగి తింటామన్నారు, చింటూకి టిఫిన్ పెట్టానంటే ఓ మంచిదే. సరే ఏంటి నువ్వు ట్రిప్కి వెళ్ళవా అంటే ఇంకా ట్రిప్స్ ఏం రాలేదు వెయిట్ చేస్తున్నాను మీనా అంటాడు. సరే నాకు బయట పని 5 నిమిషాలు వచ్చేస్తానంటే ఆలోగా నువ్వెక్కడ నీకేం పని ఉంది అనేసి ఎక్కడికి వెళ్ళి ఇంట్లో ఉంటుందని చెప్పావు కదా అనేసి అంటే లేదు చిన్న పని ఉంది. ఏంటి ఆ పని అంటే మన విద్య ఉన్నదండి. ఏ విద్య అంటే మన పాదరామయ్య ఫ్రెండ్ అంటే ఆ పాదరామయ్య వాళ్ళ ఫ్రెండ్ వాగుడు అమ్మాయి అంటే అయినా ఆ వాగుడు అమ్మాయితో నీకేంటి పని నూరల్లో మాటలే కదా అనేసి అంటే లేదు తను పూల పోటీ పెట్టుకుంటుందంటే పువ్వుల పోటీ అదేం పోటీ అంటే మీ కారు పోటీ లాగా అంటే అది కారు పోటీ కాదు కారు రేస్ అంటే అదే మీ కారు రేస్ లాగా మా పువ్వుల రేస్ అంటే మీది కూడా ప్రపంచ స్థాయిలో కదని కోరుకుంటున్నా అంత మాకు ఆశ లేదు. తను నా మీద నమ్మకం పెట్టుకొని పువ్వులు కడతానని ఒప్పుకుందంటే తనకి వెళ్ళి నేర్పించాలంటే అయినా తను నీకు పరిచయం అమ్మాయి నీకెలా ఫోన్ చేసింది తను నీ హెల్ప్ కోరుకుంటుంది అయినా నువ్వెళ్ళి వెళ్ళిపోతున్నావు అంటే ఏంటి మీకు ఇది అంతా అనుమానం ఇదేదో తేడాగా ఉంది అంటాడు. ఏంటి ఇది మీకు ఆలోచన లేకపోతే అభిప్రాయం అంటే లేదు అనుమానం. అయినా సరే పాదరమ్మ ఫ్రెండ్స్ ఎవరిని నమ్మరాదు, పాదరమ్మ అంటే ఫ్రెండ్స్ అలాంటి అయినా సరే ఆ అమ్మాయిని ఎప్పుడు దగ్గర చూసావా జోబులు కొట్టేసిన అమ్మాయిలా ఉంటది, అలాంటి అమ్మాయిని నమ్మేసి నువ్వెలా వెళ్ళిపోతున్నావు అంటే మీకు ఎప్పుడు అనుమానమైనా ఇదేం కాదు, అయినా మనం నమ్ముకున్న వాళ్ళు మనం ఎప్పుడు మోసం చేయకూడదు కదా, అయినా మనం తెలియని వాళ్ళ కోసం అలా మాట్లాడకూడదు తప్పు అని అంటే సరే కానీ నువ్వు వెళ్తున్నావు కదా నువ్వు వెళ్ళి వెంటనే నాకు ఆ అడ్రస్ పెట్టు, అలాగే నువ్వు ఫోన్ చేస్తున్న ఫోన్లు ఇచ్చి అంటే నేను చిన్నపిల్లలు తప్పట్నా అంటే చిన్నపిల్లవని కదా పాదరామయ్య ఫ్రెండ్స్ ఎవరిని నమ్మకూడదని చెప్పాను కదా నాకు కొంచెం నమ్మకం లేదు అందుకే అని అంటే సరే నేను ఎందుకంటే నేను చిన్నపిల్లని కాదు అని అంటే నువ్వు ఎప్పటికైనా చిన్న బుజ్జి పూలగంపవే అంటాడు. ఈయనకేం తక్కువ సరే వెళ్తా అంటే సరే ఫోన్ వస్తుంది లిఫ్ట్ చేయంటే సరే అని తను వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయేసరికి రవి బాలు మీదకి వెళ్ళిపోతాడు. బాలు మీదకి వెళ్ళిపోతే రవిని శృతి కింద కూర్చొని మాడుకుంటుంటారు. వీళ్ళంటే ఇంక వెళ్ళేదా అనేసి రోహిణి చూస్తూ ఉంటది. అప్పుడు వెంటనే రవి అంటాడు వెళ్దామా అనేసి అంటే కాసేపు ఆగు ఇప్పుడే కదా నాకు ఫోన్ చేశాను నాకు కొంచెం అజీర్ణంగా ఉంది ఆలస్యంగా ఉందంటే ఏంటి ఆలస్యంగా ఉందా ఎందుకంటే బాగుందని ఎక్కువ తినేసి అంటే మీ రెస్టారెంట్ లో కూడా నువ్వు ఎక్కువ తినేస్తున్నావు అంటే ఎందుకు అడిగావంటే మరి ఫీజర్ గా ఎక్కువ తినేసినట్లు ఉన్నావంటే లేదు టేస్ట్ బాగుందని ఎక్కువ తినేసి నిజమే మీనా చేసిన టిఫిన్ చాలా టేస్ట్ నేను కొంచెం ఎక్కువ తిన్నాను అనేసి అంటే రేపు నువ్వు హోటల్ పెట్టుకున్నాక నేను చఫగా పెట్టంటే ఏంటి చఫగా నేను వదిలికి పెట్టాలంటే అది కాదు ఏ పని రాని మీ అన్నయ్యే ఫర్నిచర్ షాప్ పెట్టి ఒక ఓనర్ లో బిల్డప్ ఇస్తున్నారు, మరి నువ్వు షాప్ పెట్టాక నువ్వు ఒక ఓనర్ లో బిల్డప్ ఇవ్వాలి కదా అందుకే అంటే ఏం కాదు అయినా సరే కొంచెం తిని తగ్గింది రోజుకి పంచగా తయారవుతున్నావు అంటే నిన్ను అంటే అప్పుడు వెంటనే రోహిణి వస్తుంది ఏంటి మీరు ఇంకా వెళ్ళలేదా అంటే టైం ఏంటి అంటే రోజు మీ టైంకి వెళ్తున్నాం ఏంటి కొత్తగా వస్తున్నావు రోహిణి అనేసి శృతి అంటది. అలా కాదు మీ టైంకి వెళ్ళిపోతారు కదంటే అదిగో బయలుదేరుతున్నాం అంటే ఇంకేంటి వెళ్ళండి అంటే నువ్వేంటి అంత కంగారు పడుతున్నావు అంటే లేదు ఈ టైంకి ఫుల్ ట్రాఫిక్ ఉంటది కదా అందుకే చెప్తున్నాను వెళ్ళమనిసి అంటే వెళ్తాం అది నిజమే పదా అనేసి అంటే శృతి అంటది అయ్యా నువ్వేంటి ప్రతిరోజు హడావిడిగా బయలుదేరుతావు కదా నువ్వేంటి ఎంత కూడుకున్నావంటే నేను కొంచెం లేట్ గా వస్తానని చెప్పాను అనేసి అంటది. అవునా సరే వెళ్తాం అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు వస్తారు. ఏంటమ్మా మనోజ్ లేచడా అంటే లేచి టిఫిన్ చేసి షాప్ కి వెళ్ళిపోయినా నిజమా ఈ టైం ఇంక లెగడేమో అనుకున్నా లేచి తీసి టిఫిన్ షాప్ కు వెళ్ళిపోయా ఇలా అయితే చాలా పైకి వస్తాడమ్మా నువ్వు కూడా కొంచెం వాడికి చెప్తూ ఉండు ఎంకరేజ్ చేస్తూ ఉండు వాడికి బద్ధకం నేర్పించుకుని వాడికి వెనక్కి సపోర్ట్ చేస్తే వాడు అలాగే తయారవుతాడు కొంచెం నేర్పించి బిజినెస్ గురించి అంటే సరే అనేసి అంటది. అప్పుడు వెంటనే
బామ్మగారు బాబు టిఫిన్ చేశారు అని అంటే చేశారు మీనా ఇందులో పెట్టింది అని అంటారు. అప్పుడు వెంటనే మీనా అంటూ ఇప్పుడు ఎలాగరా ఇప్పుడు మామయ్యకి ఎలా బయట పంపించాలని ఆలోచిస్తూ ఉంటది రోహిణి. అప్పుడు వెంటనే మీనా మీనా అంటూ అత్తగారు వస్తారు. ఏమైంది అంటే మీనా ఎప్పుడైతే వెళ్ళిపోయిందా, పని ఎంత వేగం తప్పించుకోవాలని చూస్తుందో. అందులో ఫస్ట్ ఉంటది మీనా అంటే నీలాగే మీనా కాదు, అన్ని పనులు చేసే వెళ్ళింది, తను పని మీదే వెళ్ళింది కదా, ఎందుకు అరుస్తున్నావు అంటే నాకు కాఫీ కావాలంటే ఇక్కడ ఇంకో ఆర్డర్ చెప్పొచ్చు అంటే మామయ్య గారు నేను చేసే కాఫీ కన్నా మీనా చేసే కాఫీ అంటే అత్తగారు చాలా ఇష్టం అంటే అది నిజంగా ఒప్పుకోవచ్చు కదా, అందుకన్నా మీనా కాఫీ బాగా పెట్టుకుని ఒప్పుకోవచ్చు కంటే అంతేం లేదు, నేను కూడా బాగా నేను పెట్టుకుంటే నా కాఫీ అనుకుని తన నాన్నకి వెళ్ళిపోద్ది. అప్పుడు వెంటనే అదే అత్తగారికి ఎలా పంపించాలి మామయ్య గారికి ఎలా పంపించాలి నేను ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే తను ఆ కిచెన్ లోకి వెళ్తుంది. కిచెన్ లోకి వెళ్ళి అత్తయ్య మరి ఏంటమ్మా నీకు కాఫీ కావాలంటే వద్దు, నేను మీనా ఆ బామ్మగారికి చింటూకి వంట చేసిన చూడనిపించు అంటే ఏంటి ఇంకా ఉంటారా అంటే వాళ్ళు పరిస్థితి చూస్తుంటే ఇంకా వారం రోజులు ఎక్కడ తిష్టేసినట్టు ఉన్నారంటే ఏంటి ఇంకా వారం రోజుల అంటే వారం రోజులు ఎక్కడే ఉండి ఇదేమైనా ధర్మస్థామా ఇదే మా అన్నదాసం అనుకుంటారు ఇక్కడ తినేసి ఎలా ఉండడానికి అంటే ఏంటో నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళ పరిస్థితులు అలాగే ఉంది అత్తయ్య అంటే వీళ్ళు ఎలాగైనా బయట పంపించే వీళ్ళు ఎలా కాదని అంటే ఆగలేకపోతే మీరు ఆవేశపడిపోయి మీ గౌరవాన్ని మీరు కోల్పోకూడదు అంటే ఏంటి మరి ఏం చేయడం అంటే ఇప్పుడు మీరు వెళ్ళి అవసరం పంపించాలనుకో వాళ్ళు తీసుకొచ్చిన బాలు కాబట్టి బాలుకి ఈ విషయం తెలిసిందనుకో బాలు మళ్ళీ వచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వారం కదా 4 రోజులు పెడుతుంది. అప్పుడంటే అవును అది నిజమే వాళ్ళు 4 రోజులు ఇంట్లో ఉంటే కక్కలేక మింగలేక చావాల్సి వస్తుంది నేనే అని అంటే అది నిజమే కానీ నాకు ఒక ఐడియా ఉంది అని అంటది. ఏంటమ్మా అంటే ఇప్పుడు మనం తీసుకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి మనమే కాబట్టి మనం ఇంట్లో ఎవరం లేకపోతే ఇంట్లో ఎవరైనప్పుడు మనం ఎందుకు ఉంటాం వెళ్ళిపోతారు కదా అని అంటే అది నిజమే కానీ మన అందరం వెళ్ళిపోతే ఇల్లంతా ఊడ్చుకెళ్ళిపోద్దేమో అని అంటే అయ్యో ఆ బాగుంది ఆ టైపు కాదులే అలాగే ఊడ్చుకెళ్తులే అయ్యా నేను ఉంటాను కదా నేను దగ్గరకు పంపిస్తాను కదా అంటే అది నిజమే. మరి ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు మామయ్య బయటకు వెళ్ళాలి అంటారు. ఇప్పుడు నేను ఎలా బయటకెళ్ళి ఇప్పుడు ఏం చెప్పాలంటే ఏదో చెప్పేసి వెళ్ళండి అత్తయ్య కంటే ఇప్పుడు ఏం చెప్పడం మనకి నువ్వే ఐడియా ఇవ్వంటే లేదు మీరు ఏదో ఐడియా ఆలోచించుకొని మీరు వెళ్ళండి మామయ్య తీసుకుని బయటకు వెళ్ళారంటే అప్పుడు వెంటనే తన కిచెన్ నుంచి బయటకు వస్తుంది. ఏమైంది అంటే అర్జున్ లేదండి ఏమంటే బయటకు వెళ్ళంటే బయటకు ఎందుకు అంటే నాన్నకు రాకూడదు కాబట్టి అదే నాన్నకు రాకూడదు కాబట్టి బయటకు వెళ్ళి నాకు తెలిసే కానీ ఎందుకు అంటే వెళ్ళాలి పని ఉందంటే ఏం పని అంటే అదే మామయ్య అప్పుడు రోజు వస్తుంది అదే మామయ్య మనోజ్ బిజినెస్ బాగా రోజు డైలీ వెళ్ళి బిజినెస్ బాగుంటే గుడి కోసం మొక్కు ఉందంట అత్తయ్య గారు అంటే అవును అంటే ఓ అవునా సరే అందరూ వచ్చేటంటే ఏంటి మొన్న నువ్వు బాలు మ్యారేజ్ రమ్మని వచ్చాను కదా ఇప్పుడు నేను రమ్మని నువ్వు రావా అంటే సరే వస్తాను అని అంటారు. అప్పుడు వెంటనే బాలు మేడం దిగుతాడు ఎక్కడికి రా ట్రిప్ ఉంది అంటే నాకు ట్రిప్ ఉందా అన్నారు. అయినా గుడికి వెళ్ళాలి తీసుకెళ్తావేమో అనుకున్నామంటే లేదా ట్రిప్ ఉంది అయినా ఇప్పుడేంటి సడన్ గా గుడి అంటే మీ అమ్మకి గుడికి వెళ్ళాలంటే ఏంటి మా అమ్మ ఇప్పటికే భక్తవతిగా మారిపోయారంటే నువ్వు నోరు మీద నువ్వు ఎప్పుడు ఒక్క పక్షులకు మాత్రమే ఉంటావు అనేసి అంటే ఏంటి సడన్ గా గుడి ఏంటి అంటే మనోజు ఆ బిజినెస్ బాగా చేస్తే వస్తాను మొక్కున్నాను అంటే బిజినెస్ బాగా చేయలేదు బిజినెస్ రోజు టైంకి వెళ్ళి టైంకి వచ్చేలా ఉంటే వస్తాను మొక్కు అప్పుడే బాగుపడతారంటే ఆగ్రా అయినా సరే ఇప్పుడు ఆగండి నేను ట్రిప్ కి వచ్చాక తీసుకెళ్తానంటే వీడు వెళ్ళి అసలు గోదావరి పుష్కలు అయిపోతాయి అని సరే మనం వెళ్దాం పదండి అంటే సరే ఇది సరే అయితే మనం వెళ్దాం పదని అంటాడు. అప్పుడు వెంటనే బాగా అంటాడు ఏంటి పాలమ్మా నువ్వు వెళ్ళవు అంటే నేను ఎందుకు వెళ్ళవు అని అంటే నాకు పాలల్లో పని ఉంది వెళ్ళాలంటే మరి పాలల్లో పని ఉంటే వెళ్ళకుండా ఎక్కడేం చేస్తున్నావు అంటే వెళ్తాను అని అంటది. ఏంటో నాకేదో అనుమానంగా ఉంది అంటే దానికి ఎందుకు అనుమానిస్తావు సరే నేను ట్రిప్కి వెళ్తాను అనుకుంటే వెళ్ళిపోతారు. అప్పుడు అనుమానంగా ఉంది అనేసరికి ఏంటి వీరికి డౌట్ వచ్చింది అనేసి రోజు ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడతో ఎపిసోడ్ క్లోజ్. థ్యాంక్ యూ గైస్.